మటన్ కూర అయితే ఎంత పిరం ఉన్నా కూడా తినేటోళ్ళైతే అస్సలే మానరన్నట్టు. 1000 ఉన్నా, 500 ఉన్నా, 600 ఉన్నా తినే క్రేవింగ్ అలాంటిది ఉంటది. ఇంగ అబ్బాయిలకనే కాదు, ఇష్టం ఉన్నోళ్ళు మటన్ లవర్స్ ఎవరైనా ఉంటే అదెంత రేట్ ఉన్నా, ఎంత పిరం ఉన్నా కూడా నెలకు ఒక్కసారైనా ఖచ్చితంగా తింటారన్నట్టు. అట్లుంటది ఇంగ క్రేవింగు. మనుషులంటేనే ఇష్టమైనవి తినాలి కదా! ఈరోజైతే నేను మా ఆయన కోసం మటన్ చేసిన. పొద్దునైతే మార్నింగ్ అయితే అది కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఇప్పుడైతే బోటి ఫ్రై చేస్తున్నాను. బోటి మంచిగా దగ్గరికి నూనెలో వేయించుకున్నామనుకోండి, కళ్ళలోకైనా, మందులోకైనా స్టఫింగ్‌కి చాలా బావుంటదంట. తినేటోళ్ళు చెప్తున్నారు. మనమైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నట్టు. అసలు నాకు మటన్ వాసన అంటేనే నచ్చదు. ఆ వాసన వత్తేనే ఎక్కడికో ఉరుకుతా. అలాంటిది ఇప్పుడు దగ్గర నుండి వండుతున్నారా? ఏం చేస్తాం ఇంగ? మనకు నచ్చదనేసి నచ్చిన వాళ్ళని అవాయిడ్ చేస్తామా? వాళ్ళైనా తినాలి గదా! ఇంక తనకైతే చానా ఇష్టం మా హస్బెండ్‌కి మటన్ అంటే. నేను తినననేసే ఎప్పుడో ఒకసారి అమావాస్యకో, పుణ్యానికో ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు తెచ్చుకుంటాడు. అదైనా కూడా నేను తెచ్చుకోమంటేనే తెచ్చుకుంటాడు నన్నడిగి మరి. నేను వద్దంటే తెచ్చుకోడన్నట్టు. ఇంగ అప్పుడైనా సరే ఇష్టంగా వండి పెట్టాలి గదా! టేస్ట్ ఉంటేనే గదా వాళ్ళొక ముద్ద ఎక్కువ తినేది. ఇంగ ఈరోజైతే ఫ్రై చేస్తున్నా అన్నట్టు. ఏం లేదు, కొద్దిగా నూనె పోసుకొని అలా దాచిన చెక్క, లవంగాలేసుకున్న తర్వాత బోటి అయితే ఏసేయాలి ఇంకా. మీరిక్కడ కావాలంటే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. దగ్గరికే వండుతున్నాను కదా! వేయించినట్టు వండుతున్నాను ఇంకా. అది పూర్తిగా దగ్గర పడిన తర్వాత వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఎల్లిగడ్డ దంచేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ కొత్తగా ఉంటదన్నట్టు ఎల్లిగడ్డ దంచేస్తే. తర్వాత ఉప్పు, కారం, మటన్ మసాలా వేసుకొని లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర ఏసుకుంటే అయిపోతది. ఇదైతే స్టఫింగ్‌కి చాలా అంటే చాలా బావుంటదన్నమాట. మీకు కూడా క్రేవింగ్ స్టార్ట్ అయింది కదా! అయితే పంపించమంటారా? మా మటన్ కూర మీరేం తింటారులే. ఓకే, మరి సరదాగా అన్నాను, సీరియస్‌గా తీసుకోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇక ఈరోజు వీడియో ఇంతే అన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే బావుంటుంది. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుంచి యూట్యూబ్‌లో రెగ్యులర్‌గా వీడియోస్, లాంగ్ వీడియోస్ అయినా, షార్ట్స్ అయినా అన్నీ వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, మరి బాయ్ బాయ్.